అదేంటోనండి. యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పటి నుంచి నాకు చాలా బ్రేకులైతే వస్తున్నాయి. 2 ఇయర్స్ బ్యాక్ ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. బాగానే సాగింది. కానీ ఉన్నట్టుండి సాఫ్ట్‌వేర్ చేయించాలి. అలాగే బ్యాటరీ డెడ్ అయిపోయి చాలా ఇబ్బంది పడిపోయాను. సాఫ్ట్‌వేర్ చేయించగానే నా యూట్యూబ్ ఛానెల్ పోయింది. అప్పట్లో మనకంత తెలియక పాస్వర్డ్ కొట్టుకుంటే సరిపోతుందని నాకు ఈ మధ్యనే తెలిసింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తే మళ్ళీ ఫోన్ డెడ్ అయిపోయింది. మళ్ళీ అప్పటికి ఇంక ఫోన్ మార్చేటప్పటికి ఏదోలాగా మళ్ళీ యూట్యూబ్ ఛానెల్ సెట్ చేసుకున్నాను. అంతే. మళ్ళీ నిన్న నైట్ ఫోన్ చేతిలోంచి జారి కింద పడిపోయింది. మొత్తం డిస్‌ప్లే మొత్తం పోయింది. ఇప్పటికిప్పుడు ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది? వీడియోలు ఎలా సెండ్ చేసుకోవాలి? చాలా సందిగ్ధంలో ఉన్నా. సర్లే నా సంగతి వదిలేండి. ఈ రోజైతే నేను ఉప్మాతో ఒక రెసిపీ చేశాను. చాలా బావుంటుంది. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి. ఒక పాన్‌లో నెయ్యి వేసుకుని అందులో మనం ఒక కప్పు గోధుమ నూక వేసుకుని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేయించుకుని తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకుని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అన్నీ వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి రౌండ్‌గా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొద్దిగా అల్లం తరుగు కూడా వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి వేయించుకుని ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో 1 కప్పు గోధుమ నూకకి 3 కప్పులు వాటర్ అనేది నేను తీసుకున్నాను. ఎటువంటి ఉల్లిపాయ అలాంటివేమి యాడ్ చేయలేదు కాబట్టి 3 కప్పులు వాటర్ సరిపోతుంది. మనకైతే ఉప్మా అనేది గట్టిగా రావాలన్నమాట. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఒక్క 5 నిమిషాలు మనం మూత పెట్టుకుంటే మనకి వాటర్ అనేది మరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నాను నేను. మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇలా మరిగిపోయింది కదా! మనం ముందుగా వేయించుకున్న నూకని అందులో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ముందుగానే వేయించుకున్నాం కాబట్టి మనకైతే ఇంకా ఉండలు కట్టదనమాట. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకుని ఉంచుకుంటే మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని నేను ఇప్పుడు ఒక ప్లేట్‌లో కొద్దిగా నెయ్యి వేసుకుని కొద్దిగా ఉప్మా కూడా వేసుకుని అది మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు నెయ్యి తడి చేసుకుని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. మనం నెయ్యి తడి చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు నెయ్యి టేస్ట్ తగిలి చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను ఇలా బాల్స్ కింద చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బోండాల కోసం 1 కప్పు వరిపిండి అలాగే 1 కప్పు శనగపిండి రుచికి సరిపడా సాల్ట్, కారం అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుని ఒకసారి అన్ని కలిసేటట్టు బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ పల్చగాను కాదు అలాగే మరీ చిక్కగాను కాకుండా మీడియంలో కలుపుకోవాలి. చూడండి నేను చూపించే విధంగా. ఇప్పుడు నేను ఈ బాల్స్ ని ఇందులో డిప్ చేసి బాగా మరుగుతున్న నూనెలో నేను ఒక్కొక్కటిగా వేసుకున్నాను. ఇదిగో చూడండి మనకి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అంతే. ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా బోండాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇది హాట్ కాబట్టి ఇందులో మనకి మంచింకి స్వీట్ చట్నీ ఉంటే చాలా బాగుంటుంది. అందుకే నేను అల్లం పచ్చడి చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా చెప్పండి. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.